కర్ణాటక ఎన్నికల తర్వాత వెనుకబడిన తెలంగాణ బీజేపీలో జోష్ నింపడానికి పార్టీ అధిష్టానం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ అగ్రనేతలందరినీ ఇక్కడే మోహరిస్తోంది. వచ్చే నెల రోజులు వరుసగా కార్యక్రమాలతో హోరెత్తించనుంది. దీనివల్ల పార్టీలో ఉత్సాహం వస్తుందని ఆశిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి. తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ చేశాము అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రానున్నటువంటి నెల రోజుల్లో దాదాపు 30 సభల వరకు మేము నిర్వహిస్తాము, అంటే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాము. మోదీ మరికొన్ని సభల్లో పాల్గొంటారు. ఈరోజు అమిత్ షా వచ్చిన తర్వాత చూసాము ఆ జోష్ ఎలా ఉందో, పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం నెలకొందో. ఇటు బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అండ్ సాయంత్రం హోటల్ ఐటీసీ కాకతీయకు సంబంధించి దాదాపు 2 గంటల పైగా, దాదాపు 2.5 గంటల పాటు స్ట్రాటజీ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్లు ఉన్నాయి. అంటే ముఖ్య నేతలందరితో మాట్లాడబోతున్నారు. ఎవరైతే అలుకలతో ఉన్నారో ఆ నాయకులందరినీ కూడా బుజ్జగించేటువంటి పరమో లేదా వారిని దారికి తెచ్చుకునేటువంటి పనో ఈ రోజైతే అమిత్ షా చేయబోతున్నారు. తాడో పేడో తేల్చుకోబోతున్నారు అమిత్ షాతో. ఎందుకంటే మొదటి నుంచి నాయకులు అంటున్న మాట అదే కాబట్టి ఈరోజు తాడో పేడో తేలబోతుంది. ఇక మనకు పర్యటనకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ తన పనిలో తాను నిమగ్నం అయిపోయారు, బీజేపీ మాత్రం వెనుకబడిపోతుంది అనేటువంటి మాటలు వస్తున్న నేపథ్యంలో వరుసగా ఇటు మోదీ, అమిత్ షా, నడ్డా వీళ్ళతో పాటు కేంద్ర మంత్రులు కూడా వరుసగా క్యూ కట్టబోతున్నారు. నేను ముందు ఒకసారి చెప్తాను వినండి. 14న షేర్లింగంపల్లికి పీయూష్ గోయల్ రాబోతున్నాడు. 15న అదేవిధంగా కేంద్ర మంత్రి స్వాతి నిరంజన్ జ్యోతి ముషీరాబాద్కు వస్తున్నారు. 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. అదేవిధంగా 19వ తేదీన కేంద్ర మంత్రి నారాయణ స్వామి రాబోతున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు, ఇప్పటివరకైతే ఇది షెడ్యూల్ ఖరారైనవి. ఇంకా చాలామంది కేంద్ర మంత్రులు ఉన్నారు, ముఖ్య నేతలు కూడా రాబోతున్నారు. వీళ్ళతో పాటు మోడీ సభలు కూడా అప్పుడప్పుడు ఉంటాయి, మధ్య మధ్యలో ఇంకా చాలా ఉంటాయి అనేటువంటి హింట్స్ అయితే ఇస్తున్నారు. మొత్తానికైతే సురేష్, వీటి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే కేంద్ర అగ్రనాయకత్వం తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. కేంద్రం తెలంగాణకి ఏం చేసిందో ఇప్పటివరకు ఇచ్చినటువంటివన్నీ చెప్తూ పాటు టీఆర్ఎస్, ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి ఎలా వెనుకబడిపోయింది, రాష్ట్రాన్ని ఏ గతి పాలు చేసింది, కాంగ్రెస్ వస్తే ఇంకా ఎలాంటి కష్టాలు వస్తాయి, ఇలాంటి మాటలు చెప్తూ బీజేపీ అయితే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ ఇది అనుకున్నంత స్థాయిలో ఉంటుందా? ఎందుకంటే అగ్రనాయకత్వం వచ్చి మాట్లాడుతానో, కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడుతానో ఇక్కడ ఓట్లు అయితే పడవు. ఖచ్చితంగా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కీలకమైనటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టు బిగించాల్సినటువంటి టైం, వాళ్ళకు ఉన్నటువంటి 100% ఎఫెక్ట్ పెట్టి యుద్ధరంగంలో దిగాల్సినటువంటి టైం ఇంకా కూడా వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. మనం బీజేపీలో ఉండాలా వద్దా, మనం వేరే సైడ్ చూసుకోవడం బెటరా, ఇక్కడ ఉంటే మన రాజకీయ ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఇదిగో ఇలాంటి లెక్కల్లోనే ఉన్నారు ఇంకా బీజేపీ నేతలు. సో వీళ్ళ లెక్కలన్నీ సరిచేస్తానికి ఈరోజైతే అమిత్ షా ట్రై చేయబోతున్నారు. లేదంటే మాత్రం ఇంకా బీజేపీ ఇంకా కష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లేదు, అలాంటిది ఏమీ జరగొద్దు, ఉన్నటువంటి నాయకుల్ని ఖచ్చితంగా కట్టుదిట్టంగా చేసేసి ఎన్నికలకు మనం వెళ్దాం అనుకున్నా ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా, బీజేపీ వైపు చూస్తారా? ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ దక్కని వాళ్ళు, ఆశావాహులు, బీజేపీకి వస్తే గెలుస్తామనుకునే వాళ్ళు, వాళ్ళని ఏమైనా లాగాలా, వాళ్ళని లాగాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటికన్నా కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎలా పోకుండా చూసుకోవాలి అనేది మెయిన్గా బీజేపీ మీద ఉంది. కాబట్టి సో దానన్నిటికి సంబంధించి అయితే జరగబోతుంది. మొత్తానికైతే ఇక్కడ ఉన్న నాయకుల శక్తియుక్తులు అయితే ప్రస్తుతానికి బీజేపీకి సరిపోవట్లేదు. దాంతో కేంద్ర మంత్రులు రంగంలోకి దిగుతున్నారు, ముఖ్య నాయకులు రంగంలోకి దిగుతున్నారు. అసలు కని విని ఎరగనటువంటి పథకాలను ప్రవేశపెట్టి మేము తెలంగాణకు అనుకూలంగా ఉన్నాము, ఇక్కడ బీఆర్ఎస్కి మేము పూర్తిగా వ్యతిరేకం, మాకు బీఆర్ఎస్కి సంబంధం లేదు, మేము కూడా పోరులోనే ఉన్నాము అని చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే బీజేపీ గట్టిగా చేస్తుంది. మరి దీన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళే ఇంకా కొట్టుకుంటున్నారు, ఈ కొట్లాటలు ఇంకా ఆగట్లేదు, వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా అక్టోబర్ 2nd వీక్లోనే మనకి ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తామన్నారు. ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు, రెండో లిస్ట్ అంటే ఓవైపు ఇప్పటికే కేసీఆర్ దూసుకుపోతున్నారు, మరోవైపు కాంగ్రెస్కి సంబంధించి కూడా చకచకా పనులు జరిగిపోతున్నాయి, ఏదో కీలకమైనటువంటి మార్పు రాబోతుంది, ఒక స్పేస్ అయితే కనిపిస్తుంది అనేటువంటి ప్రస్తుత మాటలు వినిపిస్తున్న తరుణంలో ఆ వాక్యూమ్ని బీజేపీ ఎంతవరకు తన వైపు మలుచుకోగలుగుతుంది అంటే మాత్రం కేవలం వీళ్ళ మీద భరోసా వేస్తే సరిపోదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఉన్న నాయకులతో ఈరోజు అమిత్ షా భేటీ తర్వాత కీలకమైన విషయాలు మనకు తేలబోతున్నాయి. మొత్తానికైతే బీజేపీ తెలంగాణ మీద సీరియస్ ఫోకస్ చేసింది. మాకు బీజేపీ తెలంగాణ ఓట్లు చాలా కీలకం, ఇక్కడ కూడా సీట్లు రాబట్టడం మాకు చాలా కష్టమైన పని అయినప్పటికీ ఖచ్చితంగా చేయాల్సింది, ఎందుకంటే ఇక్కడ ఒక హంగ్ వస్తుంది అనేది అయితే బీజేపీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. అంటే మనకు
కేంద్ర నాయకత్వానికి తెలంగాణకు సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఇక్కడ హంగ్ రాబోతుంది. ఆ హంగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ అంటే మనకు ఇప్పుడు బీజేపీకి కర్ణాటక తప్ప ఇంకా పెద్దగా ఎక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ ఒకవేళ హంగ్ వస్తే ఆ హంగ్ని ఖచ్చితంగా తమకు అనుకూలంగా మర్చుకోబోతారు. మనకు సౌత్ సైడ్ ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది అసెంబ్లీ ఎన్నికలే, పార్లమెంట్ ఎన్నికలు అయితే కాదు. మొత్తానికి కేంద్ర మంత్రివర్గంలో చాలా మంది ముఖ్య నేతలు ఇక్కడికి రప్పించడం దేనికోసము? అంత బలంగా ఉన్నప్పుడు ఎందుకోసం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఆ బలాన్ని దింపడం దేనికోసం? ఇది ఖచ్చితంగా బీజేపీ బల ప్రదర్శన చేస్తుంది అనుకోవచ్చు సురేష్ మనకి. ఎందుకంటే బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో బలంగా ఉండొచ్చు, కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు. బట్ వాట్ అబౌట్ తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఓటర్ అయితే తెలంగాణ నాయకుని చూసి ఓటేస్తారు. అఫ్కోర్స్ మోదీని చూసి ఓట్లు పడుతుండొచ్చు, అమిత్ షాని చూసి, లేదా కేంద్ర మంత్రులను అంటే కొంతవరకు అది ఇంపాక్ట్ చూపిస్తుండొచ్చు. కానీ మేజర్ ఇంపాక్ట్ చూపించేది అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ పనితీరు, వాళ్ళు ఏం చేస్తారన్నది. సో మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ముందుంచి వెనుక నుండి పని చేయాల్సినటువంటి అగ్రనాయకత్వం అంటే ఇప్పుడు వాళ్ళు దిగుతున్నారంటే ఇక్కడ మనం ఇంకొక మైనస్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నాయకులు అంత గట్టిగా ఉండి వాళ్ళే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళే ప్రజలతో మాట్లాడి వాళ్ళే ఓట్లు తెచ్చుకునే పరిస్థితి ఉంటే అగ్రనాయకత్వానికి ఇంత తలనొప్పి ఎందుకు వస్తుంది? ఏదో వచ్చామా, సవాల్ పెట్టుకున్నామా, పోయామా అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. వాళ్ళే దిగి మేమే ఉన్నాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, అంటే వాళ్ళు మేము అధికారంలో ఉన్నాము, మాకు ఉన్నటువంటి బల ప్రదర్శన చేస్తున్నారంటే అఫ్కోర్స్ బల ప్రదర్శన ఇదిగానే దీన్ని మనం తీసుకోవచ్చు. నిజంగా అంత నమ్మకం ఉంటే ఇన్ని వాడాలా అని మీరు అన్నటువంటి క్వశ్చన్కి అయితే అఫ్కోర్స్ వాడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు మన శక్తియుక్తులు అన్నీ చూపించాల్సి ఉంటుంది. అంటే ఒకసారి కథన రంగంలోకి దిగిన తర్వాత మన ఆయుధాలు మనం దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది మాత్రం మనము $100 క్వశ్చన్. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సహకరించకపోతే జరిగేది ఏమీ లేదు. ఇప్పటికైతే కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు అసలు తెలంగాణకి క్యూ కట్టబోతున్నారు 1 by 1 పూర్తి స్థాయిలో. అంటే మనము బీజేపీకి ఇప్పటివరకు మొన్న కిషన్ రెడ్డి మాట్లాడింది కూడా చూసుకుంటే సురేష్, మేము సభలు ఏర్పాటు చేస్తున్నాము, పెద్ద పెద్ద నాయకులు మా దగ్గరికి వచ్చేస్తున్నారు, అగ్రనాయకత్వం అంతా ఇక్కడ దిగబోతుంది, అగ్రనాయకత్వం అంతా ప్రజల్లో భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నాము, బీజేపీ ఏం చేయబోతుందో చెప్పబోతున్నాము, ఈ కాన్సన్ట్రేషనే కనిపిస్తుంది తప్ప ఇక్కడ నాయకులు ఎవరు? స్థానికంగా ఉన్నటువంటి ఆ గెలుపు గుర్రం ఎవరు? మరి ఆ గుర్రం అసలు ప్రజల్లోకి పరిగెత్తగలుగుతుందా? ప్రజల్ని తన వైపు తిప్పుకోగలుగుతుందా? వాళ్ళు ఎవరు? వాళ్ళ శక్తియుక్తులు ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? లోకల్గా ఉన్నటువంటి ఆ నాయకత్వం మీద ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి? దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు మనకు కనిపించట్లేదు. ఇప్పుడు కానీ స్వప్న, ఏదైతే అమిత్ షా స్ట్రాటజీ అంతా బూత్ కమిటీలు బూత్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే తెలంగాణలో ఆ కమిటీ ఆ లెవెల్లో ఇక్కడ అలాంటి దాఖలాలు కనబడట్లేదు. ఎందుకంటే జనాల్లో ఉండాలి, జన నాడి ఏంటి పట్టాలంటే ఆయన అందవేషణ చేయి. కాకపోతే ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుందా? ఎస్, నిజంగా మీరు అడిగింది. బీజేపీకి అవునన్నా కాదన్నా ఒక సూపర్ పద్ధతి, వాళ్ళు ఒక లైన్ వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ బూత్ స్థాయి కమిటీలకు సంబంధించి ఈవెన్ 10 మంది ఓటర్లు ఉంటే ఆ 10 మంది ఓటర్ దగ్గరికి మన ఒక బూత్ స్థాయి కమిటీ నాయకుడు వెళ్ళే విధంగా పక్కా స్కెచ్ ఉంటుంది వాళ్ళది. బీజేపీకి సంబంధించి అంత ఈజీగా గెలవట్లేదు బీజేపీ. ప్రజల్లో దాదాపు ప్రతి బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఆ లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ కమిటీలు, దాని తర్వాత ఉన్నటువంటి స్ట్రాటజీ కమిటీ కానీ, ఎన్నికల సమన్వయ కమిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి క్యాడర్స్ కానీ, అదేవిధంగా వాళ్ళలో బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా ఉన్నటువంటి ఏర్పాట్లు చాలా కీలకమైనవి. అవి తెలంగాణలో ఎంతవరకు ఉన్నాయంటే మాత్రం మీకెంత డౌట్ వచ్చిందో నాకు అంతే డౌట్. ఎందుకంటే దాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైందా? ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా అగ్రనాయకత్వం మొత్తుకుంటుంది అదే, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, బూత్ స్థాయిలో మనం ఏదైతే కమిటీలు వేశామో ఆ కమిటీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా, ప్రతి 10 మంది ఓటర్లకి మీరు ఒకరు, అంటే మనకు సంబంధించినటువంటి నాయకుడు అక్కడ అందుబాటులో ఉండేలా చూసుకోండి. అలా మీరు ఏర్పాటు చేసుకోండి. గ్రౌండ్ లెవెల్గా దాన్నంతా కూడా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో అగ్రనాయకత్వం చెప్తుంది. కానీ అది మాత్రం మనకు తెలంగాణలో ఏర్పడిందా అంటే లేదు. నిజంగా వాళ్ళన్నట్టు క్షేత్రస్థాయిలో ఆ పనులు జరిగి ఉంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి బీజేపీకి వచ్చేది కాదు. క్షేత్రస్థాయిలో పూర్తిగా పనులు జరగలేదు కాబట్టే ఇప్పుడు కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి మేము ఉన్నాము అని చెప్పేసి ఇంత హడావిడి చేయాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా ఓటర్ల నాడి ఎలా ఉంటుందో అనేది ఎప్పుడైనా మారచ్చు. మేబీ ఎంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేది మనం ఇన్ ఫ్యూచర్లో మనకు కనిపిస్తుంది సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ స్వప్న.